ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 96 అనమాట. అమ్మ ఏమన్నా ఉందా అండి, చాలా బీభత్సంగా ఉంది, చాలా బాగా అనిపించింది ఈ రోజు అయితే ఎపిసోడ్. మనీ ఇంపార్టెంట్ అయిపోయింది సెలబ్రిటీస్కి ఆల్సో. అంటే వాళ్ళకి మనీ అవసరం ఉండదు అని అనుకుంటారు కావచ్చు, బట్ ఆ మనీతోటే సీజన్ సెకండ్ ఫైనలిస్ట్ అనే అంతే టోటల్గా చేంజ్ అయిపోయింది. ఎవరు ఏంటి అనేది మనం మాట్లాడేసుకుందాము. నామ్ది నకలేసు గోల్స్ అనే సాంగ్ తోటి మనకి డే అనే అంతే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చాలా ఇక డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా లిస్టులో ఉన్నది భరణి గారే కాబట్టి భరణి ప్యాంట్స్ ఎవరికి ఇస్తారు ఏంటి అనేది మాట్లాడుకుంటారు అన్నమాట. పవన్ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి మీకు తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడతాడు. అంత సపోర్ట్ ఎందుకో నాకు అర్థం కాలేదు కళ్యాణ్కి తనుజ గురించి. మేబీ తను రేపు విన్ అవుతే సార్ నాకు అవసరం లేదు, ఆల్రెడీ మనకి మాధురి, రమ్య, సంజన గారు అన్నట్టు స్టేజ్ పైకి తనుజను పిలిచేసి తనుజకి ఇస్తాడు కావచ్చు ప్రైజ్ మనీ అంతా ఫస్ట్గా. అంటే ఒకవేళ తను విన్నర్ అవుతే ఏంటి అని అంటే తనకి సపోర్ట్ చేయమని చెప్తాడన్నమాట భరణికి. సుమన్ శెట్టి తోటి భరణి డిస్కషన్ చేసుకుంటాడు. ఏంటి అని అంటే ఇప్పుడు తనుజ కాకుండా ఇంకెవరికి వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటే సంజన గారికి ఇవ్వండి అని చెప్పేసి సుమన్ అంటే ఆల్రెడీ ఇచ్చాం కదా అని చెప్పేసి మాట్లాడతాడన్నట్టు. తను సపోర్ట్ చేయకపోయినా కానీ నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి తన పాయింట్స్ ఉండి తన మార్క్స్ అదేంటమంటారు తన ప్రైజ్ మనీ దాంట్లో వచ్చేది అది మనకేమంటారు తనుజకి ఇచ్చేస్తాడు. 50,000లోంచి 25,000 అండ్ పాయింట్స్ అనేది తనుజకే వెళ్ళిపోతాయి. అక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మనకి అదేంటి సో ఇమాన్యుయల్, తనుజ, సంజన ముగ్గురు ఉంటారు. ఇంకా భరణి వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళకి మళ్ళీ ఒక గేమ్ పెడతారన్నమాట. ఒక బోర్డులో షేప్స్ ఉంటాయి, వాటిని ఫిక్స్ చేయాలి. ఏంటనంటే వాటికి సంబంధించినటువంటి కేసు బయటనే ఉంటాయి. బోర్డ్స్ అనేది పూల్లో ఉంటాయి, లాక్ వేసి ఉంటాయి. దానికి సెట్ అయ్యే లాక్ తోటి ఓపెన్ చేసేసి ఆ షేప్స్ని తీసుకొచ్చి ఆ బోర్డ్కి ఫిక్స్ చేయాలి. ఎవరిదైతే బజర్ మోగే టైంకి షేప్స్ ఉంటాయో వాళ్ళకి పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ అండి చాలా ఫైటింగ్ అనేది జరిగింది. తనుజ, ఇమాన్యుయల్, సంజన చాలా ఫైటింగ్ అనేది జరిగింది. ఇమాన్యుయల్ అయితే అండి అమ్మో అసలు ఆ బోర్డుని పట్టుకున్నాడు అని అంటే అంత ఎఫర్ట్స్ పెట్టాడు కదా అని అంటే ఆ బోర్డుని సంజన కూడా సంజన కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉండగా ఈజీగా తీసేసింది. తనుజకి ఎందుకు సపోర్ట్ చేస్తారో అసలు అర్థం కాదు. ఓకే ఆడినప్పుడు అంటే ఓకే, ఏదన్నా కరెక్ట్ పాయింట్ మాట్లాడినప్పుడు అంటే ఓకే, సంచలకు రాలిగా అంటే ఏదన్నా తప్పు చేస్తే కరెక్ట్ చేస్తే ఓకే, కానీ ఈ వీక్లో అయితే నాకు నచ్చంది అని అంటే తనుజనేనండి. ఎందుకు అని అంటే సంజన గారు అంటేనే ముఖం చిట్లించుకోవడము, కోపంగా చూడడము, సో తీసి బారేసింది అనమాట. ఇమాన్యుయల్ హిట్ ఆఫ్ ది మూమెంట్లో తన ఈ పూల్లో బారేసాడట. సో సంజనని హెల్ప్ చేయమంటే సంజన హెల్ప్ చేస్తే ఇమాన్యుయల్ చేయదేమంటే ఈ సంజన ఎందుకు తీసిందో అర్థం కాలేదు నాకు. అటువైపు ఒక సైడు షేప్స్ అనేది ఖాళీగానే ఉన్నాయి, ఆ షేప్స్ అనేది పెట్టుకోవచ్చు కదా. సో అంతగా ఆలోచించలేదు సంజన గారు. అయితే కరెక్ట్ పెట్టింది ఉంటే అయితే బజర్ మోగే టైంకి ఎవరిదైతే ఎక్కువగా ఉంటాయి, ఎవరిదైతే ఫిక్స్ చేసి కరెక్ట్గా ఫిక్స్ చేసి ఉంటే వాళ్ళకే ఎక్కువగా పాయింట్స్ అనేది ఉంటుండే. ఇక్కడ ఎవరైనా ఒకరిని విన్నర్ని అని అన్నప్పుడు ఇద్దరి షేప్స్ కరెక్ట్గా పెట్టారు. బజర్ మోగే టైంకి ఇద్దరి అందులోనే ఉన్నాయి, సంజన అండ్ ఇమాన్యుయల్. సో భరణి గారు సంచాలక కదా, ఇద్దరి ఉన్నాయి సార్. బిగ్ బాస్ అడిగినప్పుడు ఇద్దరి ఉన్నాయి బిగ్ బాస్, ఇద్దరి ఈక్వల్గా 2 షేప్స్ ఉన్నాయి, ఇద్దరు ఫిక్స్ చేసి ఉన్నారు అని అంటే అదే నిర్ణయాన్ని ఫిక్స్ చేస్తే అయిపోతుండే కదా, చెప్తే అయిపోతుండే కదా సార్ ఇలా ఇద్దరు పెట్టారు బజర్ మోగే టైంకి ఇద్దరి ఫిక్స్ చేసి ఉన్నాయి అని చెప్పేసి. అక్కడికి కళ్యాణ అండ్ పవన్ కొంచెము ఫౌల్గా చెప్పినట్టుగా అనిపించింది. అక్కడ మనకి క్లియర్గా బజర్ మోగే టైంకి సంజన గారిది స్క్వేర్ షేప్ అనుకుంటా, ఇటు లెఫ్ట్ సైడ్ కార్నర్ది. సో అది ఉంటే తనుంచి తీసి అది లూజ్గా ఉంటే పక్కకి హాఫే ఉంటే అది ఈజీగా తీసేసి పారేస్తుంది. తను బలవంతంగా తీసేసి పూల్లో పారేసింది బజర్ మోగాక. సో అక్కడ వాళ్ళు ఎందుకంత అబద్ధం చెప్పారు నిజంగా అంటే సంజన గారిని మాట్లాడరు, ఏడుస్తారు, ఎమోషనల్లో ఏదో మాట్లాడతారు, ఈజీగా తీసేయచ్చు అని వాళ్ళకి అర్థమైపోయింది. సంజన వీక్నెస్ పాయింట్ అనేది ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. సో దాన్ని బట్టి తనని ఒక ఆట ఆడిస్తున్నారు ఈ వీక్. వాళ్ళకి ఏమైపోయింది అని అంటే తను డేంజర్ జోన్లో ఉన్న
బయట జనాలు సంజనని సేవ్ చేస్తున్నారు, ఏదో ఒక రకంగా తను సేవ్ అయిపోతుంది, ఇమ్యూనిటీ అనేది వస్తుంది అన్నట్టుగా వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని చెప్పేసి తనని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఇమాన్యుయల్ అంటే గేమ్ పరంగా నువ్వు ఎక్కువగా ఉన్నావు, నేను ఎక్కువగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ భరణి చేసిన మిస్టేక్ అదే, అక్కడికి సంజన డిఫెండ్ చేసుకుంటుంది. ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు చెప్పాలి, అది అక్కడ టై అన్నట్టు కదా అని అంటే. సో బజర్ మోగే టైంకి ఫస్ట్ సంజన కూడా పెట్టింది, యాక్చువల్గా సంజన పెట్టింది, తను కూడా చేయి పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉన్నది. అసలు సంజన తనుచ ఇమాన్యుయల్ అండ్ తనుచ గొడవ పడినప్పుడు ఇంకొక షేప్ ఎక్కువ పెట్టుకునే దాన్ని కాపాడుకున్నా అయిపోతుండే అసలు. సో అక్కడ సంజన అడిగిన విధానం కరెక్టే, బట్ భరణి డిసిషన్ అనేది రాంగ్ అన్నమాట. ఇమాన్యుయల్కి ఇచ్చాడు, అక్కడే తెలిసిపోయింది సంజనకి హౌస్లో సపోర్ట్ లేదు అని చెప్పేసి. ఓకే చెప్పాలని అంటే సుమన్ శెట్టి గారు కరెక్ట్ చెప్పారు, ఫిక్స్ చేసి ఉంది అని చెప్పేసి. మళ్ళీ తర్వాత సంజన గొడవ సో చెప్పాక తను గొడవ పడ్డట్టుగా పడుతుంది, నాది ఉంది అని చెప్పేసి ఉంటుంది. తర్వాత భరణి అండ్ సుమన్ డిస్కస్ చేసుకొని ఇద్దరిది ఉందని భరణి చెప్పినప్పుడు, ఇద్దరిది ఉందన్నప్పుడు అక్కడ చెప్తే బాగుండు అనిపించింది. పాయింట్స్ అయితే లాస్ అయిపోయారు కదా లాస్ట్కి అయితే. ఇంకా ఇమాన్యుయల్కి వచ్చేసి 470, తనుజ 420, సంజన 320 ఉంటారు. తర్వాత దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ చాలా గొడవ పడుతుంది. సంజన వచ్చేసి బాటిల్ని విసిరేసింది, మళ్ళీ సారీ చెప్పింది, లోపలికి వెళ్ళిపోయింది, అసలు నన్ను ఏం పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఇమాన్యుయల్ ఫీల్ అయ్యాడు. తనుజ కూడా ఇమాన్యుయల్ని ఒక్కపడ్డది. సో అక్కడ కొంచెం ఎమోషనల్ డ్రామా అనేది ప్లే అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ చేయు డూడ్ అనేది గేమ్ పెట్టారు. అంటే నెక్స్ట్ గేమ్ ఆడడానికి ఎవరు ఆడొద్దు అని చెప్పేసి చెప్తే వీళ్ళందరూ సంజననే డిసైడ్ చేశారు. ఎందుకంటే సంజన ఎన్ని మాట్లాడినా చేసినా కానీ తను ఫైట్ చేస్తుంది, ప్లస్ గేమ్ కూడా కరెక్ట్గా ఆడుతుంది, ఫాస్ట్గా ఆడుతుంది, కరెక్ట్గా ఆడుతుంది. సో అక్కడ నెక్స్ట్ గేమ్ వచ్చేసి సంజన గారు తీసేశారు కాబట్టి ఇమాన్యుయల్ అండ్ తనుజ ఆడుతుంది. ఇక్కడ తనుజ ఫౌల్ గేమ్ ఆడే ఉంది. ఒక బెలూన్ని హ్యాండ్ తోటి టన్నెల్లో వేసింది అనమాట. యాక్చువల్గా ఏంటి అంటే బెలూన్స్ ఇచ్చారు, ఆ బెలూన్స్ని గాల్లోనే ఉండేట్టుగా, అంటే హ్యాండ్ యూజ్ చేయకుండా లెగ్ ఆరు హెడ్ ఆ విధంగా యూజ్ చేసేసి దాన్ని టన్నెల్లో పడేట్టు చేయాలి. ఈచ్ వన్ 12 బెలూన్స్ ఇచ్చారు. సో అక్కడ ఒక దగ్గర తనుజ హ్యాండ్ మీద పడ్డాక హ్యాండ్ తోటి లోపలికి అనేసి ఉంది. అది ఇప్పుడు ఈ రేపు నాగార్జున గారు అడిగే దాంట్లో ఆ ఏవి చూపిస్తే బాగుండు అనిపించింది. సంజన వెంటనే అడిగింది, తను హ్యాండ్ తోటి లోపలికి వేసింది కదా అంటే హ్యాండ్ మీద పడ్డది అయితే తెలుసు కానీ తను ఏం చేసింది అనేది మేము చూడలేదని చెప్తారు. కళ్యాణ్ అయితే లేదు తను ఏం యూజ్ చేయలేదని చెప్పేసి ఫౌల్గా మాట్లాడితే అక్కడ ఫేక్గా ఆడినట్టుగా అనిపించింది. అక్కడ వచ్చేసి తనకి ఇమాన్యుయల్కి కొంచెం లెగ్ ప్రాబ్లం వచ్చినా కానీ కాలు అనేది పట్టేసుకుంటూ ఉంది. మెడికల్ రూమ్కి వెళ్తాడు, పట్టి పెడతారు. సో మళ్ళీ కొంచెం అయిన తర్వాత గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో ఇమాన్యుయలే విన్ అయిపోయాడు. సో అక్కడ వచ్చేసి ఈ గేమ్లో విన్ అయిన వాళ్ళకి 50 పాయింట్స్ అన్నమాట. ఇమాన్యుయల్ వచ్చేసి 520 ఉంటాడు. తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేసి 3 మెంబర్స్కి సంజన, తనుజ అండ్ ఇమాన్యుయల్ ఈ ముగ్గురికి ఉంటుంది. సో ముగ్గురికి గేమ్ ఏంటి అని అంటే అక్కడ కొన్ని బస్తాలు అంటే చిన్న చిన్న బస్తాలు లాంటివి ఇచ్చేసారు, కొన్ని కేజీలు అయ్యి వాటిని పోల్ మీద పెట్టేసి మన రాడ్ ఉంటుంది కదా పైప్, దాంతో స్ట్రైట్గా పుష్ చేసుకుంటూ ముందట ఒక బుట్ట బాస్కెట్ లాంటిది ఉంటుంది, అందులో పడాలి. దాన్ని తీసుకొని వెళ్ళేసి అక్కడ హ్యాంగ్ చేసి ఉంది చిన్న మంట డ్రమ్ లాంటిది ఉంది, అందులో వేయాలన్నమాట. సో ఎవరిదైతే ఎక్కువ వెయిట్ వస్తుందో వాళ్ళది సెట్ అయిపోతుంది. అది సెట్ అయిపోయినాక వెళ్ళేసి వెంటనే మనకేమంటారు విన్నర్స్ అని చెప్పేసి జెండా ఉంటుంది, అది తీసుకోవాలి. ఇక్కడ ఏంటనంటే ఇమాన్యుయల్ అండ్ సంజన ఇద్దరు ఆడారు కానీ తనుజ ఎంత లాజిక్గా తెలివిగా యూజ్ చేసి ఆడింది అంటే అంత తెలివి యూజ్ చేసి ఆడింది. మీరు గమనించారంటే తనుజ ఆడిన విధానాన్ని 3 times 3 bags వేసింది. 3 bags ఈచ్ వన్ 6 kgs మనకి పర్టికులర్గా చూపించాడు మనకి ఎపిసోడ్లో. దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూపించారు, ప్రతిసారి 6 kgs వేసింది. మనకి ఎక్కువగా ఏంటంటే అందులో వెయిట్ ఉంటే అది పైకి వచ్చేస్తుంది, మనము జెండాని తీయాలన్నమాట. సో అక్కడ తను ఏం చేసింది అని అంటే మళ్ళీ పోల్ మీద పెట్టేటప్పుడు కూడా చాలా తెలివిగా ఆ బ్యాగ్ని తీసుకొని దాన్ని పెట్టి దాన్ని ప్రెస్ చేసింది.
మీరు గమనించండి ఎపిసోడ్లో దాన్ని ప్రెస్ చేస్తే పోల్కి ఈక్వల్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్గా ఈజీగా తను ఆ పైప్ తోటి స్మూత్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి వెయిట్ అనేది 2 సైడ్స్ ఈక్వల్గా ఉందనుకోండి, మిడిల్లో మనకి ఒక చిన్న ఏమంటారు గ్యాప్ లాగా ఇట్లా మధ్యలోకి వచ్చేస్తుంది. మనం అందులో పెట్టి ఏదన్నా కానీ చాలా స్మూత్గా ముందుకు వెళ్ళిపోతుంది. సో అది ఇంకా ఆ పైప్ తోటి స్మూత్గా వెళ్ళిపోయింది తనకి. సో బాస్కెట్లో పడింది, తను వేసేసింది, తను ఫస్ట్ విన్ అయింది అనమాట. ఈ గేమ్లో విన్ అయిన వాళ్ళకి 300 పాయింట్స్. సో ఏంటనంటే అక్కడ ఇమాన్యుయల్ది అసలు వీళ్ళు ఏంటనంటే ఇమాన్యుయల్ది క్రాస్ పోతుంది అని చెప్పేసి తను టెన్షన్ పడుకుంటూ పెట్టాడు. కానీ తను బ్యాగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకొచ్చేసి ఆ పోల్ పైన పెట్టేసి ఆడాడు. కానీ తనుజలాగా ఆడలేదు. సంజన కూడా కొంచెం అప్పుడు సంజన ఇలా ప్రెస్ చేసింది. సో తనది కొంచెం ఉంది, తనది 2 పడ్డాయి. తనుజది అయిపోయేసరికి 2 పడినాయి. సో అక్కడ తను మళ్ళీ గేమ్ గివప్ ఇవ్వకుండా మొత్తం ఆడేసి తను కూడా ఫ్లాగ్ని తీసుకున్నది. బట్ ఇమాన్యుయల్ డిస్కషన్ చేశాడు, తనుజ ఎప్పుడైతే విన్ అయిపోయిందో గేమ్ని కంటిన్యూ చేస్తే బాగుండే. ఎందుకనంటే ఈ సెకండ్ దాంతో కూడా వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ అనేది ఉంటుండే కాబోలు. సో గివప్ ఇవ్వకుంటే బాగుండు అనిపించింది. ఈవెన్ ఒకరే విన్నర్ కాబట్టి ఇమాన్యుయల్ గేమ్ ఆపేశాడు. బట్ సంజన ఆపలేదు, తను బజర్ మోగేంతవరకు ఆడతాను. నిన్న కూడా అలానే ఆడింది ఓటప్పిల గేమ్ది. సో బజర్ మోగేంతవరకు నేను ఆడతా అని చెప్పేసి ఆడింది. కానీ కొంచెము లాజిక్గా ఆలోచించి తెలివి అనేది ప్రదర్శించి ఆడితే బాగుండు అనిపించింది. ఎందుకనంటే ఫస్ట్ నుండి కష్టపడి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో విన్నింగ్ అనేది పోయింది అన్న ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకు అని అంటే తను ఎంత కష్టపడ్డాడు. ఆ బెలూన్స్ ఫస్ట్ నుండి ఆ షేప్స్ దాంట్లో అయితే ఇమాన్యుయల్ ఎందుకు అని అంటే అంత కష్టపడి ఆడాడు. అసలు బోర్డుని పట్టుకున్నప్పుడు వాళ్ళు కొట్టుకున్న విధానం, వాళ్ళు ఆడిన విధానం చూస్తేనైతే ఎవరికి ఏమవుతుందో అని చెప్పేసి అన్నట్టుగా అయిపోయింది. అంత గట్టిగా పట్టుకున్నాడు. అసలు ఆ చేతికి ఏమైనా కోసుకుపోతుందా అన్నట్టుగా, ఏమన్నా అయిపోతుందా అన్నట్టుగా, బ్లడ్ వెళ్తుందా అన్నట్టుగా అనిపించింది. అంత బాగా ఎఫర్ట్స్ పెట్టాడు పాయింట్స్ కోసం అని చెప్పేసి. కానీ ఈ లాస్ట్ గేమ్లో ఏంటి అని అంటే 300 పాయింట్స్ పెట్టకపోతే బాగుండు అని అనిపించింది ఒక్కసారిగా. తనుజ విన్ అవ్వాలని అయితే నాకైతే లేదండి. స్టార్టింగ్లో నచ్చింది. బట్ ఏంటనంటే తను బిహేవ్ చేసే విధానము, ఒకసారి ఏమో తీసేసే దాంట్లో లిస్టులో ఉన్న వాళ్ళని తీసేస్తా అన్నది, ఒకసారి ఏమో ఇమాన్యుయల్లోనే డెమానా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఫస్ట్లో ఉన్న వాళ్ళని తీసేస్తారు అని అన్నది. ఇప్పుడు ఈరోజు కూడా ఎవరిని తీసేయాలి అని అంటే సంజన తనుజ పేరు చెప్తే ప్రతిసారి ఆమె నా పేరే చెప్తుంది, అందుకని చెప్పేసి నేను సంజన పేరే చెప్తున్నాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పింది అన్నమాట. సో ఎవరికి టఫ్గా ఉంటారో వాళ్ళ పేరే చెప్పుకుంటారు. ఓకే, కానీ నిన్న అండి సంజన గారిని చూసిన చూపులు, ఆ ఫేసు ఎక్స్ప్రెషన్స్, అసలు అది ఒక్కొక్కటి ఇట్లా జూమ్ చేసి చూపిస్తూ ఉంటే భలే అనిపించింది. వేస్ట్ అనిపించింది నాకైతే. ఈ రోజైతే ఇంకా భరణి గారు చేసింది అయితే రెండు మిస్టేక్సే. సో ఓకే, పాయింట్స్ అంటే తన ఇష్టము. బట్ గేమ్ మట్టుకు మాత్రం సంచలకుడిగా భరణి గారు ఫెయిల్ అయిపోయారు. సో ఆ డిసిషన్ ఏంటి అని చెప్పేసి ఒకసారి బిగ్ బాస్కి అనౌన్స్ చేస్తే బాగుండు అనిపించింది సంజన అన్నట్టుగా. ఓకే, ఎనీవే ఫస్ట్ ఎవరైతే పెట్టారో వాళ్ళే అంటే అక్కడ నుండి అనౌన్స్మెంట్ వచ్చాక వాళ్ళే అంటే ఇమాన్యుయల్ పేరు చెప్పినా బాగుండు అని అనిపించింది. సో ఇంకా తనుజకి 720 మార్క్స్ వచ్చేసాయి 300 తోటి. సో 750 750 పాయింట్స్ వచ్చాయి. 750 పాయింట్స్ వచ్చాయి. ఇక ఇట్లా కొండకి కూర్చున్నట్టుగా కూర్చుందనమాట. సో ఓకే, ఎనీవే ఎవరికైనా కానీ ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది, మనం తప్పుపట్టకూడదు. ఆటలానే చూడాలి. అక్కడ ఏంటనంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, ఆ లీడర్ బోర్డులో 750 ఉన్నటువంటి తను కన్ఫెషన్ రూమ్కి రండి అని చెప్పేసి చెప్తారు. సో లోపలికి వెళ్తుంది. బిగ్ బాస్ అంటారు ఇందులో విన్ అయిన వాళ్ళు టికెట్ టు ఫినాల్ ప్లస్ ఇమ్యూనిటీ సెకండ్ ఫైనలిస్ట్గా ప్లస్ ఇమ్యూనిటీ అనేది ఉండి నామినేషన్స్ నుండి సేవ్ అయిపోతారు అని చెప్పేసి చెప్తారు. తెలిసిందే కదా అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఒక చిన్న కిటుకు పెట్టారన్నమాట లిటికేషన్. ఏంటి అని అంటే తనకి 3 lakhs పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అంటే అవట వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది కదా, ఆ ప్రైజ్ మనీలోంచి సో యాడ్ అవుతాయి వాళ్ళకి.
తీసేసే వాళ్ళకి తీసేస్తారు, యాడ్ అయ్యే వాళ్ళకి యాడ్ అవుతాయి అన్నట్టు. సో ఇక్కడ నువ్వు సెకండ్ ఫైనలిస్ట్వి అవ్వాలి అని అనుకుంటే నువ్వు ఆ 3 lakhs రూపీస్ ఇచ్చి నువ్వు ఆ ఫైనలిస్ట్ని నువ్వు కొనుక్కోవాలి. ఇమ్యూనిటీ అనేది కాపాడుకోవాలి, నామినేషన్స్లో లేకుండా సేవ్ అవుతావు. లేదు అని అంటే ఆడియన్స్కే వదిలేయచ్చు, నీకు ఈ చెప్తారు. ఈ 3 lakhs అనేది నీకు వచ్చే ప్రైజ్ మనీలోంచి కట్ అయిపోతాయి అని చెప్తారనమాట. ఏంటంటే ఆటోమేటిక్గా మనం డబ్బులు ఇచ్చి మనము సేవ్ అయిపోయి మనము టికెట్ టు ఫినాలే సెకండ్ ఫైనలిస్టమే అయ్యాము అన్నట్టు. సో ఇక్కడ ఏం చేసింది అంటే చాలా తెలివిగా ఆలోచించి ఎవరమైనా ఆడడానికే వచ్చాము, ఎవరమైనా గెలిపే, నాకు సక్సెస్ ఇంపార్టెంట్, నేను చాలా ఎఫర్ట్స్ పెట్టా అని చెప్పిన తనూజ నాకు ఏమంటారు ఆడియన్స్ పోలే ఇంపార్టెంట్, నాకు టికెట్ టు ఫినాలే అవసరం లేదు, సో నేను 3 lakhs పోగొట్టుకోను పాయించనని చెప్పేసి రిఫ్యూజ్ చేసేసి సో వద్దు అని అనుకొని బయటకు వచ్చేసింది. ఇక్కడ తెలిసింది ఏంటి అని అంటే నాకు అర్థమైంది ఆట కంటే మనీయే ఇంపార్టెంట్ అని అర్థమైంది. సో ఆట ఆడడానికి వచ్చాము, గెలవడానికి వచ్చాము అని చెప్పడం కాదు కదా. అంటే తనకి తెలుసు బయట జనాలు నన్ను లైక్ చేస్తారు, నాకు ఓటింగ్ వేస్తారు, నేను ఎందుకు ప్రైజ్ మనీని పోగొట్టుకోవాలి. 3 lakhs రూపీస్ అంటే మామూలుగా ఎంత కష్టపడితే వస్తాయి 3 lakhs రూపీస్. సో తను రిఫ్యూజ్ చేసింది. దానితోటి మనకి ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇంకా చూడాలి మరి సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అయ్యారు. తర్వాత సంజన ఆడింది కదా, సంజన అవుతుందా లేదు అని అంటే ఇమాన్యుల్ అవుతాడా, ఎవరు అవుతారు ఏంటి అనేది, ఎవరికి ఛాన్స్ ఇచ్చారు అనేది చూడాలి. ఇంకా మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియదు. ఈసారి అండి సంజన మాత్రం డేంజర్ జోన్లో ఉన్న ఎలిమినేట్ అవ్వదు. ఎందుకనంటే ఈ ఫస్ట్ మన మండే నుండి ఇప్పటి వరకు కూడా సంజనకి చాలా అన్యాయం అనేది జరిగింది. అంటే తన సపోర్ట్ అని కాదు, గేమ్ పరంగా చూస్తున్నాను, ఇమాన్యుల్ అండ్ సంజన ఇద్దరికి. సో ఇమాన్యుల్ని ఒకసారి గేమ్లోంచి తీసేశారు, సంజనని తీసేశారు. మళ్ళీ ప్లస్ సంజనకి పాయింట్స్ అనేవి ఇవ్వలేదు, ఒక సుమన్ శెట్టి ఇచ్చారు, భరణి వచ్చేసి తనుజకి ఇచ్చాడు. తన ఏమంటారు వాళ్ళు ఒకటని చెప్పేసి నిరూపించుకున్నారనమాట, బాండింగ్ని నిరూపించుకున్నాడు. సో ఇంక తనకేం అవసరము, మనీని పోగొట్టుకోవాల్సిన అవసరము లేదు. బయట నుండి ఎట్లాగో తనకి ఓటింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి తను రిఫ్యూజ్ చేసినట్టున్నా అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చూడాలి. ఇంకా మరి సుమన్ శెట్టి అండ్ డెమాన్ ఇద్దరు, సుమన్ శెట్టి, డెమాన్, భరణి ఈ ముగ్గురులోంచి ఎవరు వెళ్ళిపోతారు అనేది అయితే తెలియదు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదు అని అంటే ఒక్కరే వెళ్ళిపోతారా అనేది అయితే కూడా తెలియదు. మేబీ సుమన్ శెట్టి అండ్ డెమాన్ అనుకుంటున్నా నేనైతే. భరణి గారు పోరు అని అనుకుంటున్నాను, ఎందుకనంటే కొంచెం ఫ్యాన్స్ అనేది ఎక్కువగా ఉంటారు కదా సీరియల్స్ వాళ్ళకి, సెలబ్రిటీస్ కాబట్టి. డెమాన్ ఈ వీక్ ఏం ఆడలేదు కాబట్టి ఓటింగ్ అనేది కూడా చాలా తక్కువగా తనకు వచ్చినటువంటి ఓటింగ్ అంటే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి తనకి ఓటింగ్ బాగానే వస్తుందని అనుకుంటున్నాను. డెమాన్ ఏంటి అని అంటే తను ఈ వీక్ అస్సలు ఆడలేదు. ఎందుకని అంటే ఆడింది ఒకటి జోకర్ గేమ్, తను అది కూడా గివప్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఇంకా తనకి ఇంట్రెస్ట్ పోయింది, స్టార్టింగ్ ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే ఈ వీక్ అనేది అయితే కనిపించలేదు. సో ఇంకా ఎంత ఆడినా కానీ మనము టాప్ 5లో ఉండం కావచ్చు అని, అంటే తను డేంజర్ జోన్లో లేడు కదా అన్నట్టుగా అనుకున్నాడో మరి ఏంటో కానీ, రిస్క్ ఎందుకని ఊకున్నాడో మరి ఏంటో కానీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క చిన్న తప్పు చాలండి జనాలు ఓట్ వేయడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.